దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాను ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రం నుంచి తనకు కావాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేసి తీసుకొచ్చేవారు. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారంటేనే, ఢిల్లీ వస్తారంటేనే కేంద్రంలోని నాయకులకి గడగడలాడేది. ఎందుకంటే ఈయనొచ్చాడు. ఇప్పుడు ఏమడుగుతాడు కొత్తగా రాష్ట్రానికి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన అడిగినవన్నీ ఇచ్చేస్తే అది నిధులవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు ఏవైనా ఈయన అడిగినవి ఇచ్చేస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ మన మీద పడతారని భయపడేవాళ్ళు. కానీ తాను అనుకున్నది కేంద్రం దగ్గరికి ఏదైతే అనుకుని వెళ్తారో అది అనుకుని సాధించి వచ్చేవారు ఆంధ్రప్రదేశ్‌కి. అంత పలుకుబడి ఉండేది. కాకపోతే ఇక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే ఆయన పార్టీయే కేంద్రంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన అది చేయగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికొస్తే తనకు బద్ధ శత్రువైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండేది మొన్న 2019 నుంచి 24 వరకు. అయితే కేంద్రంతో సఖ్యతగా ఉండి వాళ్ళకు కావలసిన ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలను అందించి వాళ్ళు ఏ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినా దానికి అనుసంధానం చేసి ఈయన కేంద్రంతో సఖ్యతగా ఉండి తనకు కావాల్సిన నిధుల్ని, రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని, సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులన్నీ కూడా నిరాటంకంగా, నిర్విఘ్నంగా తెచ్చుకోగలిగారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా ఉన్న కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో తన పార్టీ సభ్యులు కూడా, తన ఎంపీలు కూడా అధికారంలో పాలుపంచుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈయన అధికారంలో భాగాన్ని ఇచ్చారు. అయినా సరే బీజేపీని అడిగి ఏమీ తెచ్చుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మా పచ్చ ఛానల్స్‌లోను, పచ్చ పత్రికల్లోనూ మాత్రం విజనరీ చంద్రబాబు ఢిల్లీ వెళ్తే అది సాధించేస్తాడు, ఇది సాధించేస్తాడని ముందు ఊదరగొట్టేసి అట్నుంచి ఉసూరుమనిపించి నిరాశ నిస్పృహలతో ఇక్కడికొస్తే ఏం చేయాలో తెలియక దానిని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఏంటి? మరి ఎన్డీఏలో తను భాగస్వామ్యం కాకపోయినా ఈ పథకాలన్నింటికి కావాల్సిన నిధులన్నీ కూడా ఆయన ఎలా తెచ్చుకోగలిగారు? అందులోని చంద్రబాబు నాయుడు తన అధికారంలో 2019లో దిగిపోయేటప్పుడు ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉంచారు. ఆ విషయాన్ని స్వయంగా యనమల రామకృష్ణుడు చెప్పాడు. ఆయన ఏం చెప్పారు? ఖజానాలు ఇప్పుడు 100 కోట్లు మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ పథకానికి తెచ్చుకోవాలన్నా, ఏ పథకాన్ని చేయాలన్నా కూడా అప్పుల కోసం పరిగెట్టాల్సిందే అని స్వయంగా అప్పటి దిగిపోయిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పాడు. కానీ ఆ 100 కోట్లతోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి తాను నిరాటంగా 2 సంవత్సరాల కరోనా కాలాన్ని కూడా తట్టుకుని, ఆ కరోనా కాలంలో కూడా ఏ సేవలకు, ఏ పథకాలకు కూడా అంతరాయం కలగకుండా చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏంటి? ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఉన్న వనరులనే సక్రమంగా వినియోగించుకొని కేంద్రంతో మంచిగా ఉండి, కేంద్రం సహాయ సహకారాలు అందించి, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని నిరాటకంగా పరిపాలించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రస్తుత కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 7,000 కోట్ల రూపాయలు ప్లస్ కేంద్రం నుంచి రావాల్సిన 5,000 కోట్ల రూపాయలు, మొత్తం 12,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచినా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్నది 7,000 కోట్లు ప్లస్ 5,000 కోట్లు, 12,000 కోట్లు. ఆ 12,000 కోట్ల రూపాయలు కూడా సక్రమంగా వినియోగించుకోలేక రోజు కూడా జీతాల కోసం, పెన్షన్ల కోసం కేంద్రం దగ్గరికి అప్పులకు పరిగెడుతున్నారంటే ఆల్రెడీ అవినీతిని సక్రమంగా అమలు చేస్తున్నారనమాట. మరి 100 కోట్లతో ఆయన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకొని ఆయన చేయగలిగితే మరి వీళ్ళెందుకు చేయలేకపోతున్నారు? పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయారు. అంతేకాదు ఎన్నో హామీలు ఇచ్చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఓదరగొట్టేసి ఆ 14 లక్షల కోట్లు అప్పు ఉంటే తమ సూపర్ 6 పథకాలని, జగన్మోహన్ రెడ్డి పథకాలను కూడా ఇచ్చేసి సూపర్ 6ని ఎక్స్ట్రాగా చేసేసి ఎలా పరిపాలన చేద్దాం అనుకున్నారు? మరి ఏ పథకానికి కూడా కనీసం పెన్షన్ పెంపు తప్ప ఏ పథకానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంటే ఉన్న డబ్బులు తినేస్తున్నారు, కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా తినేస్తున్నారు, రాష్ట్ర ఖజానాకి వచ్చిన ఆదాయాన్ని కూడా తినేస్తున్నారని ఇక్కడ పూర్తిగా మనకి అర్థమవుతోంది. అంటే ఏ విధంగా చూసినా ఏ పథకాన్ని కూడా వీళ్ళు సక్రమంగా అమలు చేయరు. కేవలం ఎన్నికల్లో గెలవడానికి, ముఖ్యమంత్రి కుర్చీని సాధించడానికి, అధికారంలోకి వచ్చి ప్రతిపక్షాన్ని సాధించడానికి మాత్రమే వీళ్ళు హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్న సంగతి ప్రజలకు అర్థమైపోయింది. అయినా కూడా ప్రజలు ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని అనుభవించాల్సిందే, ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని మనం అనుభవించాల్సిందే నిరాశ నిస్పృహలు ప్రజలున్నారు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలేమో కానీ నెటిజన్లు మాత్రం మన కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారిని, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని ఏకి పారేస్తున్నారు. అప్పుడు 100 కోట్లతో ఖజానాని
ఉంచితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ 100 కోట్లతో ప్రారంభించి ఏ పథకాన్ని కూడా ఆపకుండా 5 సంవత్సరాలు క్యాలెండర్ ప్రకారం పలానా తేదీకి ఇస్తామని చెప్పి మరి వాళ్ళు చేయగలిగారు. మరి 7,000 కోట్ల రూపాయలు ప్లస్ 5,000 కోట్ల రూపాయలు మొత్తం 12,000 కోట్ల రూపాయల ఖజానాలో ఉన్నా కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? నీకు చేత కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేత కాకపోతే నువ్వు మేము తప్పు చేశాము, మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాము, మమ్మల్ని క్షమించండి అని మీరు దిగిపోయి జగన్మోహన్ రెడ్డికి ఆ పదవిని అప్పగిస్తే ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తాడు అని పాపం కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారిని, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని ఏకి పారేస్తున్నారు నెటిజన్లు.